దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ 37వ దినమున పరిశుద్ధ మంగళవారంలో ఏం జరిగింది అన్న విషయాలను ఒక అవుట్లైన్గా నేను చెప్తాను. తర్వాత వాటిని డీటెయిల్గా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంలో జయప్రవేశం చేసిన తర్వాత మరలా బేతనియాకి వెళ్ళి మర్నాడు మరలా వచ్చి అంజూరపు చెట్టుని శపించటము, యెరూషలేం దేవాలయాన్ని శుద్ధీకరించిన తర్వాత మళ్ళీ బేతనియాకి వెళ్ళి మళ్ళా తిరిగి మంగళవారం ఉదయకాలము యెరూషలేంకి తిరిగి వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆ అంజూరపు చెట్టు ఏదైతే శపించబడిందో ఆ చెట్టు వేర్లతో సహా ఎండిపోయి ఉండడం చూసిన శిష్యులు ఆశ్చర్యపోయినట్లుగా అక్కడ ప్రభుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అది తొలి సంఘటనగా ఈ మంగళవారం రోజున ప్రభు చేసిన కార్యంలో మొదటి సంఘటనగా మనం చూస్తాము. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలో ప్రవేశించిన తర్వాత ఆయన్ని శాస్త్రులు, సద్దుకాయలు వీళ్ళందరూ కలిసి చాలా ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తాం. దాంట్లో ముఖ్యంగా ఒక 4 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఆయన అధికారం గురించి ప్రశ్నించారు. రెండవదిగా ఆయన కైసరికి పన్ను కట్టొచ్చా వద్దా, అసలు కడితే ఎట్లా కట్టాలి అన్న దాని గురించి ప్రశ్నించారు. మూడవదిగా మృతుల పునరుద్ధానం గురించి ప్రశ్నించారు. నాలుగవదిగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలలో ఏది ప్రధానమైనది అన్న దాని గురించి ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. మొత్తం 4 క్వశ్చన్స్ ఇచ్చారు అక్కడ. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఏదో రీతిగా పట్టుకోవాలి, ఈయన చెప్పేది తప్పు అని నిరూపించాలి, ఈయన సిలువ వేయాలి అన్న ఉద్దేశంతోనే వారు ఈ ప్రశ్నలు అడుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. 4 క్వశ్చన్స్. సో 4ంటికి ప్రభు ఆన్సర్ చేస్తూ వచ్చారు చాలా జ్ఞానయుక్తముగా. దాన్ని మనం నేర్చుకుందాం. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళు ప్రశ్నలు అయిపోయిన తర్వాత వాళ్ళని గద్దించినట్లుగా మనం చూస్తాము. తర్వాత విధవరాలు 2 కాసులు కానుక వేయడానికి గురించి కూడా అదే రోజున యేసుక్రీస్తు ప్రభువారు కానుకలకు పెట్టికి ఎదురుగుండా కూర్చుని వాళ్ళు వేస్తున్న వాళ్ళని చూస్తూ వచ్చారు. అక్కడ విధవరాల్ని ప్రశంసించినట్లుగా కూడా మనం చూస్తాం. అదైన తర్వాత ఈ యెరూషలేం దేవాలయానికి ఎదురుగుండా ఉన్న ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ శిష్యులతో కూర్చొని అక్కడ కొన్ని యుగాంతంలో జరగబోతున్న సంఘటనల గురించి కొన్ని విషయాలు బోధించినట్లుగా, ఒలీవల కొండ ప్రసంగం అంటారు దాన్ని. సో రాబోయే దినాలు ఎలా ఉండబోతున్నాయి, సో అంత్యకాలపు సూచనలు ఎలా ఉండబోతున్నాయని అక్కడ శిష్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఉపమానాలతో వారికి వివరించినట్లుగా మనం చూస్తాం. సో మంగళవారం రోజున జరిగిన కార్యాలన్నీ ఇవి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ ఎండిపోయిన అంజూరపు చెట్టు. రెండవది, యెరూషలేం దేవాలయంలో ప్రవేశించిన తర్వాత వారు అడిగిన 4 ప్రశ్నలు, 4 జవాబులు మనం చూస్తాము. తర్వాత పరిశీలన శాస్త్రాలను గర్దించినట్లుగా చూస్తాం. విధవరాలు కానుక. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒలీవల కొండ ప్రసంగము. సో ఇవన్నీ మంగళవారం రోజునే జరిగినాయి అన్నమాట. సో ఈ సంఘటనలన్నీ డీటెయిల్గా చూడాలంటే మనకి టైం సరిపోదు. జస్ట్ బ్రీఫ్గా కొంత మనకు అవసరమైన విషయాలు మాత్రం మనం హైలైట్ చేసుకుంటూ ఈ అంశాలు నేర్చుకుందాం. ఓకే, అసలు ఏం జరిగిందో మనకు అర్థమైతే తర్వాత దాన్ని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవచ్చో మనము ఈజీగా అండర్స్టాండ్ అయ్యిద్దన్న ఉద్దేశంలో ఈ అవుట్లైన్స్ చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో ఈరోజు ధ్యానాంశంగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ప్రొద్దున్న వారు మార్గంన పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం నాకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల
వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రొద్దున్నే అంటే మంగళవారం ఉదయకాలమే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్నారు బేతనియా గ్రామం నుంచి. ముందు రోజు ఏదైతే శపించబడిన అంజూరపు చెట్టు ఉందో ఆ ప్లేస్కి వచ్చేసరికి పేతురు గారికి జ్ఞాపకం వచ్చిందంట. నిన్నటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభు శపించిన చెట్టు ఇదే కదా అని జ్ఞాపకం వచ్చి దాన్ని చూసేసరికి అది ఎలా ఉందంటే వేర్లలో నుంచి ఎండిపోయింది. మనము యాక్చువల్గా ఈ మాట చదివినప్పుడు అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి, దాని వెనకాల ప్రభు వెళ్ళి వెతికారంటే మనం చాలా చిన్న చెట్టుగా ఊహించుకుంటాం. మన ఊహలోకి ఎలా వస్తుందంటే అది చాలా చిన్న చెట్టు, అది చేతికి అందే అంత చిన్న చెట్టు అని. కానీ అది చిన్న చెట్టు కాదు, అది చాలా పెద్ద వృక్షం, చాలా పెద్ద చెట్టు, చాలా వృక్షము, చాలా బలమైన వేర్లు కలిగిన వృక్షము. అంజూరపు చెట్టు అంత తొందరగా ఎండిపోదు కూడా, అది చాలా జీవంతో కూడిన వృక్షంగా మనకి కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో. చాలా శ్రేష్టమైన వృక్షంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభు నోటిలో నుంచి ఒక మాట విడుదలైందో ఆయన మాట ఎన్నటెన్నటికీ తప్పిపోదు. సో ఒకసారి మాట విడుదల చేస్తారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఆమేన్. సో ప్రభు ఏం చెప్పారు? ముందు రోజు నైటు 14వ వచనంలో అంటారు, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. సో ఇంక నువ్వు ఇప్పుడు నేను వెతికినప్పుడు నువ్వు ఫలాలు ఇవ్వలేదు కాబట్టి ఇక ముందు నీ ఫలాలు ఎవరు తినరు. అంటే నేను వెయిట్ చేస్తూ నేను ఆకలి కొని ఉన్నాను, నా ఆకలి నువ్వు తీర్చలేకపోతా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకెన్నటికీ ఫలించవని ప్రభు ఎప్పుడైతే చెప్పారో ఆ క్షణమే అది ఎండిపోయింది. కానీ వెంటనే అది గుర్తించలేకపోయారు శిష్యులు. ఎందుకు గుర్తించలేకపోయారంటే ఇప్పుడు చూడండి, మనం ఆకుకూరలు కొనుక్కొని వచ్చినప్పుడు వాళ్ళు మార్నింగ్ వాటిని పీక్కుని వస్తారు, సాయంత్రం మనకు అమ్ముతారు. తెచ్చిన వెంటనే అవి ఎండిపోయినట్టు ఉంటాయా? ఉండవు, ఫ్రెష్గానే ఉంటాయి. కానీ దానికి భూమికి ఉన్న సంబంధం కట్ అయిపోయింది కాబట్టి ఆ రోజుకి అవి పచ్చిగా కనిపించినా నెక్స్ట్ డేకి అవి ఎండిపోతాయి ఖచ్చితంగా. బయట వదిలేస్తే ఆకుకూరలన్నీ ఎండిపోతాయి. అలాగే ఆ అంజూరపు చెట్టుతో దేవుడు ఎప్పుడైతే మాట పలికారో అప్పుడే వేర్లలో నుంచి అది ఎండిపోయింది. కానీ అప్పుడు పచ్చగానే వాళ్ళకి కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మొత్తం ఎండిపోయి ఉంది. సో వీళ్ళు ఆశ్చర్యపోయారంట. పేతురు గారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుతో చెప్తున్నారు, ఇదిగో ఇది ఎండిపోయింది అని ఆయనతో చెప్పినప్పుడు ప్రభు వాళ్ళకి విశ్వాసం గురించి బోధిస్తూ ఉన్నారు. ఈ సంఘటన ద్వారా ప్రభువు తన శిష్యులకు విశ్వాసం గురించి బోధిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు ప్రభు 22వ వచనంలో? అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏముంచాలంట? దేవుని యందు విశ్వాసము ఉంచుడి. ఆమేన్. సో ఎందుకు విశ్వాసం ఉంచుడి అని చెప్తున్నారు? వీరు అనుకుంటున్నారు ఏదో చెప్పారులే, జస్ట్ ఏదో క్యాజువల్గా చెప్పారేమో అన్నట్లుగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది. కానీ ప్రభు ఏది చెప్పినా ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిద్ది అని వీరు ఫస్ట్ నమ్మలేకపోయారు. అందుకే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చూడగానే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పి వీళ్ళు అంతగా జ్ఞాపకం చేసుకుని, అవును ప్రభు చెప్పారు కదా అది ఎండిపోయింది, అవును కదా ఇట్లా అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఉంటే ఎస్ దేవుడు చెప్పారు కాబట్టి జరిగిపోయింది అని నమ్మాలి. కానీ వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు కాబట్టి, అయ్యో అది ఎండిపోయింది అని వీళ్ళు ఒక వింతగా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు చెప్తున్నారు, ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ప్రార్థన విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ 40 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చాం కొన్ని అంశాలు ఎత్తిపట్టి. ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరు దేని గురించి మొరపెడుతూ వచ్చారో నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు అన్నీ వింటున్నారు. ఈరోజు ప్రభు మనతో ఏం చెప్తున్నారు? నిన్నటి దినాన్ని ఫలించాలి అని చెప్పారు. ఈరోజు మనతో ఏం చెప్తున్నారు? మీరు ప్రార్థన చేసినవన్నీ మీరు పొంది ఉన్నాము అని నమ్మిన ఎడల అవి నిశ్చయంగా మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా.
సందేహాలు పెట్టుకోవద్దు. ఇది జరిగితే జరిగిద్ది, లేకపోతే లేదు అన్న సందేహము మీ హృదయంలో ఉండొద్దు. హల్లెలూయా. ఈరోజు మనం సందేహాలు లేకుండా ఏ అంశము ఎత్తి పడుతున్నామో ఆ అంశం ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు, నాకు జవాబు అనుగ్రహించి ఉన్నాడు అని గనక నువ్వు నిశ్చయముగా నమ్మితే దాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దాన్ని నువ్వు పొందుకొని తీరుతావు. ఆమేన్. సో అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభు 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ప్రార్థన చేసిన ప్రతి అంశంలో నాకు దేవుడు జయాన్ని ఇచ్చి ఉన్నారు. అవును, ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ పొంది ఉన్నారు, దానిలో ఇంకా నో డౌట్. హల్లెలూయా. సో మీరు నమ్మితే దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. 40 దినాలు అయిపోతున్నాయి ప్రభువా, ఇదేంటి నాకు ఏ సూచన కనిపించట్లేదు, ఒక చిన్న కదలిక కూడా లేదు, నా అంశంలో ఏమీ నేను మార్పు చూడలేకపోతున్నాను, నా జీవితంలో ఒక కార్యం కూడా చూడలేకపోతున్నానని సందేహించొద్దు. నేను దాన్ని పొందుకొని ఉన్నాను అని మీరు నమ్మండి. ఫస్ట్ నమ్మితే ఖచ్చితంగా ఆ అంశంలో మీకు విజయము దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆమెన్. ఈ 40 డేస్ క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టిన మొర్ర ఆయన ఆలకించి ఉత్తరం ఇచ్చేశారు. ఇస్తారు కాదు, ఇచ్చేశారు. ఆమెన్. దాన్ని నేను పొంది ఉన్నాను అని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దాని ఆన్సర్ నువ్వు చూస్తావు. ఇది నా మాట కాదు, దేవుని మాట. హల్లెలూయా. అదే ప్రభు చెప్తూ, ఒకవేళ నువ్వు ఆ అంశంలో జయాన్ని చూడలేకపోతున్నావంటే దానికి ఒక ప్రాబ్లము, ఏదైనా ఒక ప్రాబ్లం మనకు అడ్డుపడతా ఉంది అంటే ఆ ప్రాబ్లం ఏంటో కూడా కింద చెప్తున్నారు ప్రభు. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాన్ని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి? ప్రభును పోలి నడుచుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం అన్నీ మంచిగా నమ్ముతాం, విశ్వాసంతో ఉంటాము, కానీ ప్రభు యొక్క మాదిరిని మనం చూపించలేని స్థితిలో గనక ఉంటే అది సాతాను అడ్డుబండగా వేసి మన ప్రార్థనలు ఫలించకుండా వాడు అడ్డుపడతా ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు మన పాపాలను ఆల్రెడీ కడిగి వేశారు, శిలువలో మనకి క్షమాపణ విడుదల చేశారు, మనం ఆల్రెడీ క్షమించబడ్డాము. ఆమెన్. మనము ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాము. ఇప్పుడు ప్రభు బిడ్డలు ప్రభువును పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే, మనం ఎదుటి వాళ్ళని క్షమించకుండా మన హృదయాల్ని కఠినపరుస్తూ ఉంటాడు. ఎలా కఠినపరుస్తాడంటే, వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ మనకు గుర్తొచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. వాడి పనే అది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎలా అబద్ధాలు చెప్తూ ఉంటాడంటే, ఇగో నువ్వు క్షమిస్తున్నావు కానీ వాళ్ళు నిన్ను క్షమించట్లా, నువ్వు ప్రేమిస్తున్నావు కానీ వాళ్ళు నిన్ను ప్రేమించట్లా. ప్రభు ఏం చెప్తున్నారు? వాళ్ళు ప్రేమిస్తే నువ్వు ప్రేమించు అనట్లేదు, వాళ్ళు క్షమిస్తే నువ్వు క్షమించు అని అనట్లేదు, వాళ్ళు నీ దగ్గరికి వస్తేనే నువ్వు ప్రేమించు అని అనట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా వారిని క్షమించు. అది చాలా ఈజీ కదా. నువ్వు ప్రార్థన చేయకముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడంటే అది ఇంకా కొంచెం ఆలోచిస్తాం మనం. అమ్మో, ఇప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలా, ఇప్పుడు వాళ్ళని క్షమించాలా, వాళ్ళని హత్తుకోవాలా, కష్టం ప్రభువా అని. ఇంకా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు వాళ్ళని క్షమించేసి తర్వాత నువ్వు ప్రార్థన చేయి. చాలా ఈజీ కదా. హృదయపూర్వకంగా క్షమించడం చాలా ఈజీ. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయపడుతూ వస్తున్నప్పుడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో ఆయాసం ఉండకూడదు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. నీ హృదయంలో ఆయాసం ఉండకూడదు. నీ హృదయంలో భారం ఉండకూడదు.
నువ్వు ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఎవరైతే నీకు విరోధంగా నిన్ను సఫర్ చేస్తున్నారో వాళ్ళని క్షమించేస్తే ఆ క్షమాపణ ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తావో అప్పుడు నీ హృదయం తేలికైపోద్ది. నువ్వు ప్రభు నుంచి పొందుకోవాల్సిన సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీకు ప్రభుకి మధ్యలో అడ్డుబండ్లు ఏమి ఉండవు. హల్లెలూయా. సాతాను ఆ జవాబు పొందుకోకుండా వాడు అడ్డుపడే పరిస్థితే ఉండదు అసలు. ఆమేన్. సో ఒకవేళ ఇంకా మనం ఇంత ప్రార్థన చేస్తూ ఇంత క్షమాపణలో కొనసాగుతూ ప్రభు నుంచి మనం ఆయన ప్రేమను పొందుకుంటూ ఉన్నప్పటికీ మనకి విరోధంగా ఎవరైనా లేస్తున్నప్పుడు ఈ దినాన్ని వారు మనల్ని బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, కన్నీటికి మూలంగా మార్చబడ్డారు అయినప్పటికీ ప్రభు చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేసిన మొదటిగా వాళ్ళని క్షమించు. ఆమేన్. వాళ్ళ దగ్గరికి కూడా కాదు, నువ్వు ఫస్ట్ నీ హృదయంలో నుంచి ఆ క్షమాపణ విడుదల చెయ్యి. దేవా, హార్ట్ఫుల్గా నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, నాకు వాళ్ళ మీద ఏ విధమైన విరోధం లేదు అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమాపణ విడుదల చేస్తావో ఆ కార్యాన్ని దేవుడు నీ పక్షంగా అంగీకరిస్తారు. ఎదుటివాడు కూడా వదిలేసేయి, వాడు క్షమించాడా లేదా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా మనకు అనవసరం. సాతాను ఏం చెప్తాడంటే ఆ రీజన్స్ చూపిస్తాడనమాట. ఏం చేస్తాడు? రీజన్స్ చూపిస్తాడు. యోబు భార్య వచ్చి అంటుందంట, ఇంకెందుకు యథార్థత వదలకుండా ఉన్నావు, దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించారు, బాగానే ఉంది. నేను శిక్షకు అర్హురాలుగా లేకపోతే పాత్రాలుగా నేను బాధపడుతున్నాను అన్నంత వరకు బాగానే ఉంది. దేవుడు ఎందుకు ఇట్లా నన్ను సఫర్ చేస్తున్నారు అన్నంత వరకు బాగానే ఉంది. దేవుణ్ణి ఎదురు దూషించమని చెప్తున్నారు చూడండి, అది సాతాను స్వభావం. అయ్యో, నేను ఇంకా ఈ దుఃఖంలో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ శ్రమలో కృంగిపోతున్నాను అన్నంత వరకు పర్వాలేదు. ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువే దుఃఖపడ్డారు. ఏదైనా తోటలో గెచ్చమేని తోటలో ఆయనే దుఃఖపడ్డారు ఉన్న పరిస్థితిని బట్టి. దుఃఖపడడం ప్రాబ్లం లేదు, కానీ దేవుణ్ణి ఎదురు దూషించకూడదు, దేవుణ్ణి ప్రశ్నించకూడదు, అనుమానించకూడదు, సందేహించకూడదు. కానీ సాతాను మనల్ని ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. మనకున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నించేవారిగా, దేవుణ్ణి దూషించేవారిగా, దేవుణ్ణి అపహసించేవారిగా, దేవుణ్ణి అనుమానించేవారిగా మనల్ని రేకెత్తిస్తూ ఉంటాడు సాతాను. కానీ వాడికి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. మన బిహేవియర్లో మార్పు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని ప్రశ్నించే వ్యక్తిగా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ప్రభు మొట్టమొదటిగా చెప్పిన మాట, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఆమేన్. మీరు ప్రభువును పోలి క్షమించుడి. అంతే. ఆ 2 పనులు కనుక మనం చేయగలిగితే దేవుడు నిజంగా మన జవాబుల్ని మనకి ఇచ్చి ఉన్నారు. అవి మనం పొందుకొని చూసి తీరుతాం. ఆమేన్. సో ఇది మొదటిది. రెండవ దాంట్లోకి వెళ్ళిపోదాం, టైం అవుతుంది. 27వ వచనం నేను చదువుతున్నా. మార్కు సువార్త 11:27. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యాలు చేయుచున్నావు, వీటిని చేటుకు ఈ అధికారం నీకు ఎవడిచ్చినని అడిగిరి. ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు అడిగింది. 4 ప్రశ్నలు అడిగారని చెప్పాను కదా. మొదటి ప్రశ్న, దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలందరూ వచ్చి ప్రభుని అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అథారిటీ కింద వాళ్ళు శాస్త్రులుగా, పెద్దలుగా, సద్దుకాయులుగా వారు నియమించబడి వాళ్ళు ఆ యొక్క గవర్నమెంట్ అధికారంలో వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న అధికారుల్లో ఒకడు కాదు, అక్కడ ఉన్న ప్రధాన యాజకుల్లో ఒకడు కాదు, శాస్త్రుల్లో ఒకడు కాదు, పెద్దల్లో కూడా ఒకడు కాదు. ఈయన సడన్గా వచ్చి, నేను దేవుని కుమారుణ్ణి, నేను తండ్రికి ప్రియమైన కుమారుణ్ణి, నేను ఈ లోకంలోనికి పంపబడ్డాను, తండ్రిని నేను ఒక్కడనే ఎరుగుదును అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే వీళ్ళకి ఏం అర్థం అవట్లేదు. అందరినీ స్వస్థపరుస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడు, అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు,
ఏంటి అసలు ఈయన అధికారం ఏంటి, ఎవరిచ్చారు ఈయనకి ఈ అధికారం, ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నాడు? ఈరోజు మనకు కూడా క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం, ఎందుకు ఈ పరిచర్య, ఏ అధికారంతో ఈ పరిచర్యలు మీరు చేస్తున్నారు? నిజంగా యేసుక్రీస్తు ప్రభుకి అందరి హృదయాలు తెలుసు. హల్లెలూయా. ఆయన ప్రశ్న అడిగిన వెంటనే జవాబు ఇచ్చేయలేదు. ఆయన జ్ఞానానికి ఒక మూలముగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన జ్ఞానం ఎంత గొప్పదో ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైద్ది. ఏం చేశారంటే ప్రభు వెంటనే వాళ్ళకి రివర్స్లో క్వశ్చన్ వేస్తారు. 29వ వచనం నేను చదువుతున్నా. అందుకు యేసు, నేనును మిమ్మను ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వల్ల వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇయ్యుడని చెప్పాను. సో ప్రశ్నకు బదులుగా ఇంకొక ప్రశ్న ప్రభు అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారంట? యోహాను ఇచ్చిన బాప్తిస్మం అది దేవుని వల్ల కలిగిందా, పరలోకం నుంచి వచ్చిందా, లేక మనుషుల వలన కలిగిందా? అంటే ఆయన సొంత ఇష్టంతో బాప్తిస్మం ఇచ్చుకుంటూ పోయాడా, లేకపోతే దేవుడిచ్చిన అధికారము చొప్పున బాప్తిస్మం ఇచ్చాడా? ఇప్పుడు ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, ఈ అధికారులు అందరూ కూడా యోర్దాను నది దగ్గరికి వచ్చారు. మనం చదువుతాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు. సర్ప సంతానమా, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి అని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళందరూ యోహాన్ని నమ్మారు, యోహాను బాప్తిస్మాన్ని నమ్మారు. వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నదికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగారో, ఇప్పుడు ఆయన దేవుడి నుంచి పొందుకున్న అధికారంతో బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే మరి నువ్వెందుకు తీసుకోలేదు, నువ్వెందుకు ఆయన నమ్మట్లేదు అని అడుగుతారు. ఆమేన్. ఆయన యోహాను పరలోకం నుంచి దేవుని అధికారం పొందుకున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకంలో నుంచే తండ్రి అధికారాన్ని పొందుకున్నాడని వీళ్ళు ఒప్పుకోవాలి. అది వీళ్ళకి ఇష్టం లేదు. రెండోది, ఒకవేళ మనుషుల నుంచి కలిగిందా అని చెప్దామంటే ఆయన ప్రవక్త, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజలకు ఆన్సర్ చేయలేరు. అక్కడ ఏది చెప్పినా కూడా వాళ్ళు ఇరుక్కుపోతారు. సో ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా మాకు తెలీదు అని చెప్తారు. చాలా జ్ఞానయుక్తంగా మాకు తెలీదు, ఆయన దేవుడి దగ్గర నుంచి పరలోకం నుంచి పొందుకున్నాడో మాకు తెలీదు, లేక మనుషుల దగ్గర నుంచి పొందుకున్నాడో మాకు తెలీదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట మరొకసారి 31 నుంచి నేను చదువుతున్నాను. అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మనుషుల వల్ల కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొండ్రి. కానీ అందరూ యోహాను నిజంగా ప్రవక్తని ఎంచిరి కనుక ప్రజలకు భయపడే ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. హల్లెలూయా. సో ఇప్పుడు నేను పరలోకం నుంచి వచ్చానంటే వాళ్ళు ఒప్పుకోరు. లేదు నేను మనుష్య కుమారుణ్ణి, నాకు భూమి మీద అధికారం ఉంది అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో ఏది చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను కూడా మీతో చెప్పను. అవసరం లేదు, ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభుకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్వశ్చన్ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానంను యూజ్ చేసి మాట్లాడాలి. అక్కడ ఏది చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అందుకే ప్రభు వాళ్ళని చిక్కించేటట్లుగా ఒక క్వశ్చన్ వేశారనమాట. వాళ్ళు ఎస్ అని చెప్పినా ఇరుక్కుపోతారు, నో అని చెప్పినా ఇరుక్కుపోతారు. కాబట్టి మాకు తెలీదు అని చెప్పారు. సో మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? అవును అని చెప్పినా ఇరుక్కుపోతాం, కాదు అని చెప్పినా ఇరుక్కుపోతాం. సో అలాంటప్పుడు తెలివిగా ప్రభువుని పోలి జ్ఞానం కలిగి మనం కూడా తప్పించుకోవాలి. మనుషులకు చేజిక్కకుండా తప్పించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తారు, మీరు అధికారుల దగ్గర సభల ఎదుట నిలవబడినప్పుడు భయపడొద్దు. ఆ టైంకి ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు జవాబులు ఇవ్వబడతాయి. హల్లెలూయా. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా కూడా
పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. ఎక్కడ ఎవరి మీద ఆధారపడాలి? మనం మన జ్ఞానం మీద కాదు, దేవుని ఆత్మ జ్ఞానం మీద ఆధారపడాలి. హల్లెలూయా. స్టెఫెన్ నిలవబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటల్లో కనపరిచిన ఆ జ్ఞానాన్ని చూసినప్పుడు ఎవరూ ఎదిరించలేకపోయారంట ఆయన్ని. ఒక పరిచారకుడు ఒక బల్ల దగ్గర వర్క్ చేసే వ్యక్తికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు నేను మనుషుల ఎదుట చిక్కబడిపోతున్న పరిస్థితుల్లో ఒకవేళ మనము ఇరుక్కుపోయి ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను విడిపించడానికి, నీకు జ్ఞానం ఇవ్వడానికి నీ లోపల పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీకు జ్ఞానయుక్తమైన మాటలు అందించడానికి ఆయనకి సిద్ధంగానే ఉన్నారు. నువ్వు బయట అక్కడెక్కడెక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. నీ లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మదేవ ఈ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ పరిస్థితిలో నేను ఎలా తప్పించుకోవాలి, ఈ పరిస్థితిలో వాళ్ళకి నేను ఎలా సమాధానం చెప్పాలి అని నీ లోపలికి నువ్వు మాట్లాడుకుని ఆత్మదేవుని సహాయాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా సిచ్యువేషన్లో నీకు దేవుడు సహాయపడతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇది మొదటి ప్రశ్న. టైం అయిపోతుంది, మనం ముందుకెళ్దాం. 12వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చదివితే ఒక ఉపమానాన్ని ప్రభు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే టైం సరిపోదు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని 13 నుంచి చదివేస్తున్నాను. వారి మాటల్లో ఆయన చిక్కపరచవలనని పరిసయ్యులు హేరోదీల్లో కొందరు ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవని, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన్ని అడిగిరి. హల్లెలూయా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా ప్రభువుని పట్టుకోవాలి, ఆయన చెప్పేది తప్పు అని నిరూపించాలి. అది వాళ్ళ ఉద్దేశం. సో వీళ్ళు ఆ ఉద్దేశంతో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు న్యాయవంతుడు, నువ్వు సత్యవంతుడు, నువ్వు చాలా జ్ఞానివని మాకు తెలుసు, నువ్వు మొహమాటం లేనివాడివని నాకు తెలుసు. అయితే ఇప్పుడు కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? అంటే పన్ను ఇవ్వాలి అని అంటే ఒకలాగా పట్టుకోవచ్చు, పన్ను ఇవ్వకూడదు అంటే ఇంకొకలాగా పట్టుకోవచ్చు. ఎట్లా? రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేయచ్చు. పన్ను ఇవ్వకూడదు అంటే. పన్ను ఇవ్వాలి అంటే గవర్నమెంట్ అథారిటీ కింద ఈయన వర్క్ చేస్తున్నాడు అన్నట్టు. సో ఈ రెండాట్ల విషయంలో కూడా పట్టుకోవచ్చు, ఈయన్ని ఎలాగోలాగా పట్టుకోవచ్చు అని చెప్పి ఈ క్వశ్చన్ అడుగుతూ వచ్చారు. అలా క్వశ్చన్ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే 15వ వచనం. ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపము ఈ వ్రాతయు ఎవరివని వారిని అడుగగా కైసరువనిరి. అందుకు యేసు, కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుటని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. వాళ్ళేమో ప్రభుని చిక్కించాలని ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిలో ప్రభు జ్ఞానయుక్తముగా ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు. సో ఒక కాయిన్ తెమ్మన్నారంట. ఆ కాయిన్ మీద ఏం బొమ్మ ఉంది అని అడిగితే, పిక్చర్ ఉంది అని అడిగితే, సో కైసరి యొక్క బొమ్మ ఉంది. ప్రభు వెంటనే చెప్పిన మాట, కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. మనం ఎవరం? దేవుని బిడ్డలం. హల్లెలూయా. నీ హృదయం దేవుని ఆలయం అంటే నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు అవి కైసరివి కాబట్టి పన్ను ఖచ్చితంగా కైసరికి కట్టాలి. దేవుడు నీ దేహంపై ఆలయముగా చేసుకున్న దేవునికి మొదటి స్థానము, మొదటి ఫలము, మొదటి గడియ, దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన సమస్తాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. చాలా ఆశ్చర్యపోయారంట వారికి ఇచ్చిన ఆన్సర్ని బట్టి. సో ఇక్కడ కూడా ప్రభువు దొరకలేదు వాళ్ళకి. సో థర్డ్ క్వశ్చన్ 18వ వచనం. పునరుద్ధానం లేదని చెప్పడి సద్దుకైలు ఆయన యొద్దకు వచ్చిరి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది బిడ్డలు
ఈ లోకపు పోకడలో పడి చాలామంది సమయం అంతా కూడా ఈ లోకం కోసమే వ్యర్థపరుస్తున్నారు. నాకు తెలిసి జిఎల్ఎం కుటుంబంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ బయట మనం చూస్తాం. ఓన్లీ సండే మాత్రమే దేవునికి ఇవ్వాలి, అది కూడా ఒక 3 గంటలు మాత్రమే దేవుడికి ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో కూడా 1 గంట తీసేస్తారు వీళ్ళు రాకపోకల్లో. ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. నెక్స్ట్ మళ్ళీ ఆదివారం వచ్చే వరకు బైబిల్ తీరు. నెక్స్ట్ మళ్ళీ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే వరకు వీళ్ళకి పర్సనల్ ప్రేయర్ టైం ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధించే టైం ఉండదు. సో చాలా బిజీ షెడ్యూల్. వాళ్ళ పనుల పాటల్లో చాలా బిజీగా ఉంటారు. 6 దినాలు ఇంకా పని చేసుకోవడం, ఈ డబ్బు సంపాదించుకోవడం, ఇదే ధ్యాసలో ఉంటారు. వండుకోవడం, తినడం, ఇదే పని. కానీ ప్రభుకి స్తోత్రం, మనం అలా లేము కదా. మొదటి స్థానం మనం ఎవరికి ఇస్తున్నాం? ప్రభుకి ఇస్తున్నాం. మొదటి గడియ ఎవరికి ఇస్తున్నాం? ప్రభుకి ఇస్తున్నాం. మనకి ఏది బెస్ట్ అనిపిస్తుందో అది దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. నన్ను అడిగితే నువ్వు నీ సమస్తాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మారుస్తారు. నీ సమస్తాన్ని అంటే నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ సమయము, నీ దశంభాగము, నీ యొక్క ధనము, నీ యొక్క సమస్తాన్ని దేవుడికి ఇచ్చేసినప్పుడు దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మారుస్తారు. ఆమేన్. నేను ప్రభు దానను, పాటలు పాడతారు కదా, ప్రభువుని దానను నీవు నా ప్రభు అని నిత్యము స్తుతించదను. హల్లెలూయా. సో పాటల్లోనే కాదు, అది జీవితంలో కూడా కనిపించాలి మనకి. ఆమేన్. సో నీ ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన దానగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా ప్రభువు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడుకుని ఆయన నామానికి మహిమకరంగా నిలవబెట్టుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అలా అని ప్రభువుకే సమయం ఇచ్చి మిగతా వాళ్ళకి సమయం ఇవ్వద్దు అని నేను అనను. నీ కుటుంబానికి ఇచ్చే సమయం కుటుంబానికి ఇవ్వాలి, బిడ్డలకి ఇచ్చే సమయం బిడ్డలకి ఇవ్వాలి, భర్తకి ఇచ్చే సమయం భర్తకి ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మొదటి సమయం దేవుడికి ఇవ్వాలి. అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొను అని దేవుడు చెప్పారు. జ్ఞానముతో మన ఇల్లులు కట్టుకోవాలి. అది ఆత్మీయ గృహమైనా శారీరక గృహమైనా. మీన్ అన్నీ మేనేజ్ చేసుకునే కృపను దేవుడు మనకి ఇస్తారు ఖచ్చితంగా. సో మనం జ్ఞానాన్ని అడగాలి దేవుణ్ణి. ఆమేన్. నెక్స్ట్ 3rd క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 19వ వచనం. బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాడు వాని సహోదరుని వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకొని వాడును సంతానం లేక చనిపోయాను. అటువలే 3వవాడును చనిపోయాను. ఇట్లుండగా 7 సంతానం లేక చనిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ కూడా చనిపోయాను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య ఆయను గదా అని అడిగిరి. సో వీళ్ళందరూ ఎవరు? పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకాయులు ఆయన యొద్దకు వచ్చి, పునరుద్ధానము లేదు అంటే మళ్ళా తిరిగి బ్రతకరు, పునరుద్ధానము చెందరు అని నమ్మేటి సద్దుకాయలు వచ్చి వీళ్ళని అడుగుతున్నారంట. ఒక స్త్రీ ఉంది, ఆమె పెండ్లి చేసుకుంది, భర్త ద్వారా ఆమెకు సంతానం కలగలేదు, ఆ భర్త చనిపోయాడు, మొదటి భర్త. వాని సహోదరుడు ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుంది. ఎందుకంటే వారి వంశాన్ని కొనసాగించడానికి వాని సహోదరుని ద్వారా అయినా పిల్లలు కనడానికి మోషే ఏదైతే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చారో దాని ప్రకారంగా మరలా తన సహోదరుని పెళ్లి చేసుకుంది. ఆయనకు కూడా పిల్లలు కలగలేదు, ఆయన కూడా చనిపోయాడు. ఇలాగ 7 ఉన్నారండి సహోదరులు. 7 పెళ్లి చేసుకుందంటే 7 పిల్లలు కలగలేదు, ఆమె కూడా చనిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ పునరుద్ధానం జరిగితే, అసలు వాళ్ళు నమ్మరు, పునరుద్ధానమే లేదని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒకవేళ పునరుద్ధానం జరిగితే ఈమె ఎవరి భార్య అవుతుంది అని వాళ్ళ ప్రశ్న. అసలు భూమి మీదే ఈ భార్యాభర్తలు, పిల్లలు, ఈ గోల ఇదంతా ఏంటి ప్రభువా అని మనం అనుకుంటుంటే, వీళ్ళు ఇంకా పునరుద్ధానంలో కూడా భార్యాభర్తలు, పిల్లలు, ఈ గొడవ, ఈ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయా అన్నది వీళ్ళ ప్రశ్న.
ప్రభు చెప్తున్నారు దానికి ఆన్సరు 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనంలో కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే ఇప్పుడు దేవదూతల పెళ్ళిళ్ళు చేసుకునే పని లేదు వాళ్ళకి. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పరలోకంలో దూతలు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఇయ్యబడరు. హల్లెలూయా. వాళ్ళ పని ఏంటంటే దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం. వారు పరలోకంలో దేవదూతల వలె ఉంటారంటే అంటే పునరుద్ధానంలో మనందరం ఎలా ఉంటాం? దేవదూతల్లాగా ఉంటాం. హల్లెలూయా. దేవదూతలకి ఇప్పుడున్న పరిస్థితులు ఉండవు. ఒకరు పొట్టిగా ఉండడం, ఒకరు పొడుగ్గా ఉండడం, ఒకరు తెల్లగా ఉండడం, ఒకరు నల్లగా ఉండడం, ఈ అందచందాలు, ఈ శరీర ఈ పరిస్థితులు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. దేవుడు దేవదూతలందరినీ ఒక మంచి క్రియేషన్గా చేశారు. వాళ్ళల్లో ఈ డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకి అధికారంలో తేడాలు ఉన్నాయి, కానీ వాళ్ళు శరీరానుసారంగా ఆలోచించే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు దేవుని ఆరాధించడానికి, దేవుని కార్యాలు నెరవేర్చడానికి సృష్టించబడిన ఒక సృష్టి. హల్లెలూయా. సో మనమందరం ఎలా ఉంటామంటే దేవదూతల్లా ఉంటాం. ఆమేన్. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. సో దేవుని కార్యాలు నెరవేర్చడమే మన పని తప్ప ఈ మనుషులకి సేవ చేసే పని లేనే లేదు. హల్లెలూయా. మీ భర్త కింద ఉండే పని లేనే లేదు. మీ పిల్లలతో తిప్పలు పడే పని లేనే లేదు. ఆ రిలేషన్స్ కానీ, ఆ కుటుంబ వ్యవహారాలు కానీ, ఆ బలహీనతలు కానీ పరలోకంలో ఇవేమీ లేవు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ లోకంలో ఉన్నంత వరకునే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ. పరలోకంలో ఇవేమీ ఉండవు. అక్కడ ఏ రిలేషన్షిప్ అంటే ఒకళ్ళ కింద బ్రతకాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు దేవునికి దాసురాలుగా ఉంటే చాలు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా అందరూ ఒకే స్థితిలో ఉంటారు. ఆమేన్. అదే ప్రభు చెప్తూ మీరు పొరబడుతున్నారు కానీ ఇలాంటి స్థితి ఉండదు అని చెప్తూ 26 అంటారు. వారు లేచెదరని మృతుల గురించి నా సంగతి మోషే గ్రంథమందు పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. సో వాళ్ళు చనిపోయిన వారి దేవుడు కాదు ఆయన సజీవుల దేవుడు. అంటే ఖచ్చితంగా మృతులకు పునరుద్ధానము ఉన్నది. ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయిన ప్రతి ఒక్కడు లేచి తీరుతారు, దాంట్లో నో డౌట్. ఆమేన్. సో నువ్వు నేను ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా లేస్తాం. లేచిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ మనకి ఉండవు. అది మనం ఇక్కడి నుంచి గ్రహించాల్సిన నీతి. నెక్స్ట్ 4th క్వశ్చన్ 28వ వచనం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించటం విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ఆయన్ను అడిగాను. 29. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనదియే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆయన ఒక్క క్వశ్చన్ అడిగితే ఈయన 2 ఆన్సర్స్ చెప్పారు. ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే 2 ఆజ్ఞలు ప్రధానమైనవి. ఈ 2 పాటిస్తే చాలు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు అవుతావు. ఆమేన్. సో వాళ్ళందరూ ఏదో ఒక రీతిగా ప్రభుని పట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఆయన క్వశ్చన్ అడిగినప్పటికీ ప్రభు ఎంతో జ్ఞానయుక్తంగా ఆన్సర్ చెప్తూ వచ్చారు. ఈరోజు నూతన నిబంధన ప్రజలుగా మనం ఈ 2 ఆజ్ఞల్ని ఫాలో అయితే చాలు. ఒకటి, నీ ప్రభువుని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, వివేకముతో, శక్తితో నీ దేవుని ప్రేమించాలి. నిన్ను వలె అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్ని కూడా నువ్వు ఫాలో అయితే మొత్తం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తి అవుతావు. ఆమేన్.
సో ఈ రెండు చాలా ప్రధానమైన ఆజ్ఞలు అని చెప్పడం జరిగింది. అండ్ ఈ 4 క్వశ్చన్స్కి ప్రభు ఆన్సర్ ఇచ్చేశారు. మొదటిది, ఏ అధికారంతో పనిచేస్తున్నావు అని అడిగారు. రెండవది, కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. మూడవది, ఒకవేళ పునరుద్ధానం జరిగితే అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయా లేదా అని క్వశ్చన్ అడిగారు. నాలుగవది, ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. సో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయిపోయినాయి. అండ్ ఫైనల్గా ప్రభు చెప్తున్న మాటలు 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించు ఇట్లనెను, శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగిలు ధరించుకొని తిరుగుటను, సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, విందుల్లో అగ్రస్థానాలు కోర్చు, విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు, మాయావేశ్యములు, దీర్ఘ ప్రార్థనలు చేదురు. వీరు మరి విశేషంగా శిక్ష పొందుదురనెను. వాళ్ళు ఎదురుగుండానే ప్రభు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళందరూ టాప్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గొప్పతనాన్ని చాటించుకోవడానికి మొదటి స్థానంలో, అగ్రపీఠాల్లో అగ్రస్థానంలో కూర్చుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మరి విశేషంగా శిక్ష పొందుదురు. మీరు అలా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? మీలో సేవకుడైన వాడు మొదటిగా దాసుడు అయిపోవాలి. హల్లెలూయా. ప్రభు నేర్పిస్తూ వచ్చిన మాట. మీరు అగ్రస్థానాలను కోరుకోవద్దు. మీ హృదయంలో అలాంటి ఆశలొద్దు. ప్రభుకు లోబడి జీవించాలి అని చెప్తా ఉన్నారు. ఆమేన్. 41వ వచనం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసనని చెప్పాను. సో ప్రభు కనుదృష్టి ఎక్కడ పడిందంటే కానుకలు పెట్టి మీద పడింది. హల్లెలూయా. ఈ మాటలు చెప్తే చాలామందికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే అందరూ అనుకుంటారు, ఈ ప్రార్థనలు అన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ పాస్టర్లు అంటే డబ్బులు మన దగ్గర ఇచ్చి డబ్బులు దోచుకోవడానికి అనుకుంటారు. అలా కాదు. మనము దేవునికి ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ఏమన్నా డబ్బులు మన దగ్గరికి వచ్చి తీసుకుని ఆయన ఏమైనా ఖర్చు పెట్టుకుంటారా? లేదు. ఈ లోకంలో దేవుని యొక్క ప్రతినిధులుగా దైవజనులు కానీ, పాస్టర్స్ కానీ, లేకపోతే సేవకులు కానీ, వారు దేవుని ప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నప్పుడు వారిని గౌరవించటం మన పని. ఈ విధవరాలు లేదా అక్కడున్న ధనవంతుల్ని ఇద్దరిని దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు ఆ విధవరాల్ని వేసిన కానుకని దృష్టించి ఆమె అందరికన్నా ఎక్కువ వేసింది అని శిష్యులకి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే శిష్యులకి నేర్పిస్తున్నారు. ఆయన ఏం నేర్పిస్తున్నారు? ఈ వ్యక్తి తనకు కలిగిన దంతటిలో నుంచి తీసుకొచ్చి, అంటే నేను దాచుకుని రేపొద్దునికి అది ఉంచుకుని దాంతో డబ్బులు ఆ 2 కాసులతో తన జీవనోపాధిని కొనసాగించవచ్చు. అంత బీద స్థితిలో ఉంది ఆమె. కానీ తన రేపటి పోషణ కన్నా ఎక్కువగా ఈరోజు దేవుని ఘనపరచడం ఆమె మొదటి స్థానంగా ఎంచుకుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అలసిపోతానేమో అని అనుకోవడానికి లేదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యం కొద్దీ దేవుని నువ్వు స్తుతించి ఆరాధించే వ్యక్తిగా మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. అది డబ్బు అయి ఉండొచ్చు, సమయం అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, సామర్థ్యం అయి ఉండొచ్చు, స్వార్థ ప్రకటించడం అయి ఉండొచ్చు, ఆరాధించడం అయి ఉండొచ్చు, పాట పాడడం అయి ఉండొచ్చు, ప్రార్థించడం అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ నువ్వు రేపు చేద్దాంలే, రేపటికి ఇది దాచుకుందాంలే అన్న వ్యక్తిలా కాకుండా ఈ దినము ప్రభువుకి నీవు బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ప్రభుకి ఏమి ఇవ్వాలి? ది బెస్ట్ ఇవ్వాలన్నమాట. ప్రభు అక్కడ చూస్తున్నారంట, ధనవంతులందరూ వస్తున్నారు, గొప్ప గొప్ప కానుకలు వేస్తున్నారు, డబ్బు మూటల్ని తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేస్తున్నారు.
కానీ వాళ్ళు వేసిన ఏ కానుక కూడా ప్రభు హృదయాన్ని తాకలేకపోయింది. ఎందుకు తాకలేకపోయింది? వాళ్ళు వేసేది ఏమన్నా తప్ప కాదు. వాళ్ళు వేస్తుందంతా మంచిదే. వాళ్ళు దేవుని పరిచర్య కొరకు బహు ధారాళంగా ఇస్తున్నారు. కానీ వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి ఇస్తున్నారంట. అంటే వాళ్ళు ఇవ్వగలిగినంతే ఇస్తున్నారు. అంతకు మించి ఎక్స్ట్రా ₹1 కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు. వాళ్ళు కష్టపడి ప్రభు గురించి ఏమీ చేయడం లేదు. వాళ్ళకి సామర్థ్యం కొలది ఇస్తున్నారు. నా దగ్గర ఇంతే ఉంది ప్రభు అనుకుంటున్నారు అంతే. నేను ఇంతే చేయగలను, నేను ఇంతే ఇవ్వగలను అన్నట్లుగా వాళ్ళకి కలిగిన సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు. కానీ ఈ స్త్రీ లేమిలో నుంచి ఇచ్చిందంట. రేపటి గురించి ఆలోచించుకున్న ఈరోజు నేను ప్రభువుని కనపరచాలి అని తనకున్న సమస్తాన్ని ఇచ్చేసిందంట. హల్లెలూయా. 2 కాసులే ఉన్నాయి ఆమె దగ్గర, మొత్తం వేసేసింది తీసుకొచ్చి. అది ప్రభువుని చాలా తాకింది, ఆయన హృదయాన్ని. ఆమేన్. ఈరోజు మనము ఏ స్థితిలో ప్రభువుని ఆరాధిస్తున్నామన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. అండ్ ఫైనల్గా 13వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే ఆయన ఒలీవల కొండ ప్రసంగం గురించి అక్కడ రాయబడింది. అంచె దినాల్లో యుద్ధాలు జరుగుతాయి, అంచె దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఒక దేశం మీదకి ఇంకొక దేశం లేస్తుంది, యుగాంతము ఎలా ఉంటుంది, ఎన్నో విషయాలు, అక్కడ సాతాను ఎలా నిలవబడతాడు, నాశనకరమైన వస్తువు గురించి, అనేక మంది మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, జాగ్రత్తగా ఉండండి, అంజూరపు చెట్టు ఉపమానం గురించి, ఇంకా చివరి గడియ గురించి చాలా విషయాలు ప్రభు అక్కడ బోధించినట్లుగా మనం చూస్తాం. ఇక మత్తయి సువార్తలో చూస్తే 10 మంది కన్యకల ఉపమానం గురించి కూడా ఒలీవల కొండ ప్రసంగంలో ప్రభు చెప్తారు. సో ఇలా అనేక విషయాలు యుగాంతం గురించి బోధిస్తూ వెళ్ళారు. సో ఇవన్నీ కూడా ఆ ఒలీవల కొండ మీద ప్రభు శిష్యులకు బోధించినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ట్యూస్డే రోజునే జరిగింది, మంగళవారం రోజున జరిగింది. సో ఈ ఒలీవల కొండ ప్రసంగాన్ని ముగించుకుని ఆయన మరలా తిరిగి బేతనీయాకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. సో ఈరోజు మనకి ప్రభు ఏమేమి బోధించారు? 1, విశ్వాసముతో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అవి మీరు పొందుకుంటారు. ఆమేన్. 2వది, ఆయన జ్ఞానయుక్తముగా పరిసయ్యులు శాస్త్రులు ఆయన పట్టుకోవాలని ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ దానికి జ్ఞానయుక్తంగా సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. 3వదిగా ఆ పేద విధవరాలి కానుకను చూసి చాలా సంతోషించారు. 4వదిగా యుగాంతపు సూచనల గురించి శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. సో ఈ 4 అంశాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ హోలీ వీక్ ధ్యానాల్లో మన జీవితంలో కూడా ప్రభుని సంతోషపెట్టే బిడ్డలుగా ఆయన నామ మహిమార్థమై మనం జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగములను దీవించునుగాక. ఆమేన్.